మరి నిన్ను ఆపుతున్న ఆ సగం నువ్వు కోరుకుంటున్న అందమైన జీవితాన్ని గుర్తు చేయడం లేదా? చేస్తోంది. కానీ నాలోని అంతరాత్మ నన్నొద్దు నాపుతోంది. నాకు ఆడపిల్లుంది. తనకి ఏది తప్పో ఏది ఒప్పో ఎలా చెప్పాలి? నా మొహం ఎలా చూపించాలి? స్త్రీలు తమ మానసిక బానిసత్వంలోంచి బయటకొచ్చి అది తప్పు కాదు అని నమ్మితే పిల్లలకి మొహం ఎలా చూపించాలన్నది అర్థమవుతుంది. తప్పు చేసి పిల్లకి మొహం చూపించలేను అనుకుంటే నీ పిల్ల కూడా పిల్లగానే ఉండిపోదు కదా. తను కూడా ఎదుగుతుంది, తను పెళ్లి చేసుకుంటుంది. తన తల్లి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో తను కూడా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తను కూడా అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. తనకు ఆడపిల్ల ఉందని భయపడుతూ ఉంటుంది. ఇది ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇట్ బికమ్స్ ఎ నెవర్ ఎండింగ్ సర్కిల్. తప్పా ఒప్పా అని ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఏంటో తెలుసా? క్రియేట్ ఎ స్మాల్ వరల్డ్. నీ చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని క్రియేట్ చేసుకో. అందులో నువ్వు మాత్రమే డెసిషన్ మేకర్, నువ్వు మాత్రమే జడ్జ్. వేరే ఎవ్వరికి నిన్ను జడ్జ్ చేసే అవకాశం ఇవ్వకు. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ, అంతే. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను. అయితే నేను నీకు నచ్చలేదా? నచ్చ. నిజం చెప్పు. నిజం, నువ్వు నాకు చాలా నచ్చా. ఎందుకు నచ్చాను? తనెప్పుడూ ఇవ్వంది నువ్వు నాకిచ్చా. ఏంటిది? టైం. ఎక్కడో దూరంలో ఉండే నువ్వు ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ నాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఇది తలుచుకున్నప్పుడల్లా నాకెంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అవును, నువ్వు నాతో ఉంటే నాకు కూడా టైం తెలియట్లేదు. రియలీ? శృంగారం అనేది మగాడిలో పుట్టేది కాదు. ముందు ఆడదానిలో పుట్టాక అది ఆడదాని చూపుల నుండి మగాడికి పాకి అతని మనసులో అలజడి లేపుతుందట. మీరు కవి కదా, ఇలాంటివి బాగానే తెలుస్తాయి. నాకు తెలుస్తుంది, కానీ నీకే తెలియట్లేదు. నాకు తెలిసింది. ఏంటి? నీ ఆకలి. నిజంగా? అవును. లంచ్ టైం అయింది. ఏం తింటావు? నీ అందాన్ని. అబ్బచ్చా. నిజం, నీకు తెలుస్తుందా నువ్వు ఎంత అందంగా ఉన్నావో? ఒక అమ్మాయి ఎప్పుడు అందంగా కనిపిస్తుందో తెలుసా? నువ్వు బాగున్నావని తన్నెవరైనా పొగిడినప్పుడు ఇంకా అందంగా కనిపించాలని దాదాలాడుతుంది. కానీ అది దొరకనప్పుడు, దాన్ని పట్టించుకునేవాళ్ళు లేనప్పుడు అసలు అందమనే ఆలోచనే పోతుంది. అది నిజమే. అయినా నిన్ను పొగడ్డానికి నేనున్నాను కదా డియర్. అంటే నువ్వు కావాలనే పొగుడుతున్నావా? అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవని అబద్ధాలే అన్నమాట. హేయ్, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నా మనసుతో చూడు నువ్వెంత బాగున్నావో. సరే, నీకోసం ఏం వండాలో చెప్పు. నువ్వు కాదు, ఈరోజు నేనే నీకోసం వండుతాను ఒక స్పెషల్. నీకు వంటొచ్చా? హేయ్, వచ్చా.